ఆఫ్. హ్మ్. ఓకే. హ్మ్. ఇది లైట్ ఆఫ్. డిస్‌ప్లే కనబడుతుంది కదా! ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అంటే దాని నుంచి ఏం యూజ్ ఏం యూజ్ ఏం లేదు. లేదు. ఓ లైట్ డిస్‌ప్లే ఓకేనా. ఇది కంఫర్ట్ ఎయిర్. ఇంట్లో చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! అది కూలింగ్ పడదు. పడినప్పుడు కిందకి పైకి మూవ్ అవుతుంది కదా! ఇది నొక్కారనుకోండి పూర్తిగా పైకెళ్తుంది. ఓకే. అయినా కూల్ అయితదా? రూమ్ అంతా కూల్ అవుద్ది కానీ ఆ ఎయిర్ అనేది బాడీకి టచ్ అవ్వదనమాట. టచ్ కాదు. ఓకే. కంఫర్ట్‌గా పనుకోవచ్చనమాట మనం. ఓకే. ఓకేనా. మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ మూవ్ అవుతది. ఓకే. ఓకేనా. ఈ మోడ్ బటన్ ప్రెస్ చేయకండి. ఇక్కడ స్టార్ ఉందా? ఈ స్టార్‌లోనే ఉండాలి. ఓకే. ఓకేనా. తేలిక నొక్కితే డ్రై ఈ ఫ్యాన్ మోడ్‌లో మనకు కూలింగ్ రాదు. ఓకే. ఓన్లీ ఈ మోడ్‌లోనే వస్తుంది. స్టార్ ఉండాలి. స్టార్ ఉండాలి. ఓకేనా. ఈ టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకోండి ఇప్పుడు. ఇది ఫ్యాన్ స్పీడ్. ఈ డాట్స్ కనబడుతున్నాయి కదా! అక్కడ చూపిస్తుంది మనకు. 1, 2, 3 అని చూపిస్తుంది మనకు. F1, F2, F3, F4, F5. మనం ఈ ఫ్యాన్ ఎట్లా కంట్రోల్ చేసుకుంటామో అట్లా అది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట మనం. F1 అంటే మినిమం. హై హై F5 F1 అంటే మినిమం తక్కువ. అదే ఓకే. ఎక్కువ ఉంటే తక్కువ. తక్కువ. అంతే అట్లా. కాదు 1 ఉంటే తక్కువ, 5 ఉంటే ఎక్కువ. నెంబర్ 1 2 5 లెక్క. ఉంటే తక్కువ. స్పీడ్ తిరుగుతుంది ఫ్యాన్. అప్పుడు బ్లోర్ తిరుగుతుంది కదా! స్పీడ్ తిరుగుతుంది అనమాట. అవును. ఓకేనా. ఇది విరాట్ మోడ్. ఇది నొక్కారనుకోండి అక్కడ ఎస్సీ అని పడుతుంది. ఎస్సీ అంటే హిమాలయ కూల్. 1 అవర్లో అవ్వాల్సిన కూలింగ్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట మనకు. ఓకే. ఎక్కువ స్పీడ్ అనమాట. ఇండోర్ అవుట్డోర్ ఒకటే స్పీడ్ మెయింటైన్ చేస్తాయి. ఓకేనా. ఇది కేర్ఫుల్ అప్పుడప్పుడు యూజ్ చేసుకుని కావాలంటే. ఓకేనా. ఇంకోసారి నొక్కారనుకోండి డీసీ అని పడుతుంది. ఇది డైట్ కూల్ అంటే హై కూల్, ఇది లో కూల్. ఓకే. ఓకే. మళ్ళీ టెంపరేచర్ వెళ్ళిపోతుంది. ఇది మాక్సిమం మనం ఎంత పెట్టుకోవాలన్నా? మ్యాక్సిమం మధ్యాహ్నం టైంలో 24 పెట్టుకోండి మేడం. 24, 25 పెట్టుకోండి. నైట్ టైంలో మాత్రం 26, 28 పెట్టుకోండి. ఓకే. నైట్ మొత్తం పెట్టి రన్ చేయండి. ఇబ్బంది ఏం లేదు. తక్కువ కూలింగ్ అనమాట. డే మొత్తం 24, 25 పెట్టి రన్ చేయండి. ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే బయట వెదర్ హీట్ ఉంటుంది కాబట్టి 25 సరిపోతుంది. నైట్ టైంలో ఏమవుతుందంటే వాతావరణం కూల్ ఉంటుంది. అప్పుడు 28 పెట్టంటే తక్కువ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏసీ కండిషన్ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది, పవర్ సేవింగ్ అవుతుంది. 24, 28 మెయింటైన్ చేయండి. ఇంకేం వద్దు. అవును. ఓకేనా. ఇది 6 in 1. ఇది అనుకోండి ఫర్ సపోజ్ ఇంట్లో 10 మంది ఉన్నారు అనుకోండి 16 పెట్టుకోండి. ఓకేనా. లోపల పర్సన్స్ తగ్గిపోయారు 7 మంది 8 మంది ఉన్నారు అనుకోండి 80%. దీంట్లో ఏంటంటే మన బాడీకి ఎంత కూలింగ్ ఇస్తుంది. ఎక్కువ కూలింగ్ దీంట్లో ఇవ్వదు. ఓకేనా. ఇంకా పర్సన్స్ తగ్గిపోయారు 5, 6 మంది ఉన్నారు అనుకోండి 60%. ఇంకా ఒకరి 4 ఉన్నారు అనుకోండి 40%. ఓకే. 6 in 1. ఓకేనా. దీంట్లో కూడా మనకు పవర్ సేవ్ అవుతుంది. ఇప్పుడు 4 ఉన్నారు అనుకోండి 40 వదిలేసేసేయండి. నార్మల్ కూలింగ్ మనకి ఎంత కావాలో అంత కూలింగ్ ఇస్తే ఎక్కువ. అంటే ఇది 24 అట్లా కాకుండా 40 మీద పెట్టుకోవాలి. మోడ్స్ ఉంటాయి అనమాట దీంట్లో. ఈ మోడ్ అనమాట. ఇది నొక్కితే వస్తుంది అనమాట. అంటే లాక్ చేసినట్లమ్మా. ఇప్పుడు బస్సుకు 60 స్పీడ్ పోకుండా నువ్వు ఎంతైనా పెట్టు అదే స్పీడ్ లో ఉంటుంది. అది మళ్ళీ నొక్కారంటే మన 16కి వెళ్ళిపోతుంది. ఓకేనా. స్వింగ్ కిందకి పైకి మూవ్ అవ్వడానికి. ఇది లోపల స్వింగ్ ఇట్లా మూవ్ అవ్వడానికి. ఓకేనా. ఇక్కడ చూపిస్తాం మనకు స్వింగ్స్ సేమ్ కూలర్ మాదిరిగా. ఇది రూమ్ టెంపరేచర్ అక్కడ చూపిది మనకు ఇక్కడ చూపిస్తుంది. 32 ఉంది degrees. హీట్ ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మన రూమ్లో కూలింగ్ అవుతుందో తెలుసుకోవాలంటే ఈ రూమ్ టెంపరేచర్ నొక్కారనుకోండి మనకు అర్థమైపోతుంది. 32 ఉంది కదా, మొత్తం డోర్ అని క్లోజ్ చేసేయాలి. ఇది తగ్గాలి మనకు, డిగ్రీస్ తగ్గాలి. తగ్గుతుంటే రూమ్ కూల్ అవుతుంది లెక్క. ఓకేనా. ఈ స్క్వేర్ బాక్స్ ప్రెస్ చేయకండి, ఈ మోడ్ ప్రెస్ చేయకండి. ఓకేనా. ఒకవేళ తెలియక బెడ్ మీద పెట్టి లాక్ అయిపోయింది అనుకోండి రిమోట్, బ్యాటరీస్ ఉంటాయి తీసి మళ్ళీ వేసారంటే అన్లాక్ అవుతుంది. ఓకేనా. కేర్ఫుల్. ఇల్లు వచ్చేటప్పుడు ఏసీ ఆఫ్లో ఉండాలి. ఓకేనా. బయట రూమ్లో మెరుకున్నప్పుడు ప్లగ్ తీసేసేయాలి. పెడితే ప్లగ్ తీసేయాలి. డీప్ స్విచ్ పెడతాం. అది వర్షాకాలం కానీ చలికాలం కానీ ఏసీ బంద్ చేసి పెట్టకండి. ఎందుకంటే వచ్చి టెక్నాలజీ డిఫరెంట్ అవుతుంది అనమాట. ఆఫ్ చేసి పెడితే స్టక్ అయిపోయి గ్యాస్ స్టాక్ అవుతుంది, పీసీబీ ప్రాబ్లం అవుతుంది. నెలలో ఒక 2 times 5 minutes ఆన్ చేసి కూలింగ్ చేసుకుని బంద్ చేసేయండి. తర్వాత కూడా కంప్లీట్ బంద్ చేయకుండా పెట్టకండి. చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే చాలా మందికి ఓల్డ్ మోడల్ అనుకోండి నడుస్తుంది పర్వాలేదు, ఇది న్యూ మోడల్ టెక్నాలజీ మొత్తం మార్చేసింది వాడు. ఇప్పుడు కార్ కూడా అంతే కదా, బంద్ చేస్తున్నట్టు రన్ అవుతుంటుంది అట్లా.